రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఊరువాడ జెండాలు ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. మేడే సందర్భంగా శ్రామిక లోకానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎర్ర జెండాలు ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. శ్రమని నమ్ముకొని జీవించే కార్మిక లోకానికి పలువురు వామపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మేడే సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 20న కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటాలని కొనసాగిస్తూ ఆ పోరాటాల్లో భాగంగానే సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. కార్మికులంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ నెల 20 తారీఖున సమ్మె కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సమ్మెకు మద్దతిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు నుంచి 8 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ మేడే స్ఫూర్తిని తెలియజేస్తూ ముగిస్తున్నారు. మేడే సందర్భంగా సికింద్రాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్స్వాడ వ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి కార్మిక వాడల్లో మేడే పురస్కరించుకుని సింగరేణి కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ సిఐటియు కార్యాలయంలో కార్మిక పోరాటంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. కరీంనగర్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. శ్రామికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్మికులు సాధించిన విజయాలను మేడే సందర్భంగా స్మరించుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆయన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. భౌగోళికంగా తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజికంగా తెలంగాణ ఇంకా వెనుకబడే ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేడే సందర్భంగా ఆమె నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. వారిని సన్మానించిన ఎమ్మెల్సీ వారితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.